నాకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను ఆ హ్యాబిట్ నుంచి బయటకి రాలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంది. సో, నేనైతే స్మోక్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. నాకు కాల్చాలని లేదు. నాకు సిగరెట్ తాగాలని లేదు. బట్ ఏమంటే నాకున్న సిట్యుయేషన్ లేకపోతే నాకున్న ప్రెషర్ అయితే నన్నైతే దాని వైపు తోస్తోంది. ఎలాగన్నా సరే కాల్చు ఒకటి పర్వాలేదు ఏం కాదు అని చెప్పి. సో, ఇలా చాలా మంది ఫీల్ అవుతుంటారనమాట. పాపం వాళ్ళకి మానేయాలనే ఉంటుంది ఆ పర్టిక్యులర్ హ్యాబిట్. కానీ మానలేరనమాట. ఎందుకంటే ఒక రకమైన సబ్మిసివ్ బిహేవియర్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి అడిక్ట్ అయిపోయారన్నమాట. ఎడిక్షన్ అనేది. సో, ఈ ఎడిక్షన్ నుంచి ఎట్లా బయటికి రావాలి? ఏం చేయాలి? ఇలానే కాదు. నేను జస్ట్ స్మోకింగ్ అని ఒకటి చెప్తున్నాను. ఇంకా చాలా రకాల హ్యాబిట్స్ అయితే కొంతమందికి ఉంటాయన్నమాట. వాటి నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతారు. ఒక రకంగా ఎడిక్ట్ అయిపోతారన్నమాట దానికి. సో, ఎట్లా రావాలి దీంట్లో నుంచి బయటికి? నేను చెప్పే ఒక 5 స్టెప్స్ అయితే ఇప్పుడు మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది చాలా కష్టం. ఒక పర్టిక్యులర్ హ్యాబిట్‌కి మనకు అలవాటయిపోయామంటే దాని నుంచి బయటికి రావడం అనేది చాలా, చాలా, చాలా కష్టం అన్నమాట. బట్ విత్ ప్రాక్టీస్ మనం ఏమైనా చేయగలుగుతాం. సో, ఈ 5 స్టెప్స్ నేను చెప్తాను. ఇవైతే మీరైతే ట్రై చేయండి. ఇటువంటి పర్టిక్యులర్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మీరు గనక ఫీల్ అవుతున్నారంటే, వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాటి వల్ల మీ లైఫ్‌లో లేకపోతే మీ పర్సనల్ లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా మీరైతే చాలా లాసెస్‌కి గురవుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ 5 స్టెప్స్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే ఐడెంటిఫై ద హ్యాబిట్ అన్నమాట. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ తీసుకుందాం. స్మోకింగ్ తీసుకున్నామంటే ఎందువల్ల స్మోక్ చేస్తున్నాము? ఎందువల్ల స్మోక్ చేస్తున్నాం? నన్ను ఏది ట్రిగ్గర్ చేస్తోంది స్మోకింగ్ చేయడానికి? నాకున్న స్ట్రెస్సా? లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంటా? లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న సోషల్ సిట్యుయేషన్సా? లేకపోతే నేనేదన్నా ఒక పర్టిక్యులర్ ఒక రోజులో ఒక టైమ్ వచ్చిన తర్వాత నాకు ఆటోమేటిక్‌గా సిగరెట్ కాల్చాలనిపిస్తుందా? ఇటువంటివి మీరు ఫైండ్ ఔట్ చేయండన్నమాట ఫస్ట్. ఎందువల్ల? వాట్స్ ద ట్రిగ్గర్? ఈ ట్రిగ్గర్‌ని గనక మీరు ఫైండ్ ఔట్ చేశారంటే దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్స్ వేసుకోవచ్చనమాట. అసలు ఎందువల్ల నేనింత వల్నరబుల్‌గా అయిపోయాను ఈ పర్టిక్యులర్ బ్యాడ్ హ్యాబిట్‌కి? నేను ఎందువల్ల ఇట్లా చేయగలుగుతున్నాను? లేకపోతే నేను ఎందువల్ల దీన్ని ఆపలేకపోతున్నాను అనేది ఫస్ట్ ఆ ట్రిగ్గర్ పాయింట్‌ని మీరైతే ఫైండ్ ఔట్ చేయండి. చాలా రకాల స్ట్రెస్ పాయింట్స్ ఉంటాయి చాలా మందికి. ఇంట్లో ప్రెషర్ కావచ్చు, ఆఫీస్‌లో ప్రెషర్ కావచ్చు, అప్పులు కావచ్చు, వాటెవర్ రీజన్ అనమాట. సో, చాలా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి ఫైండ్ ఔట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది మిమ్మల్ని ఎక్కువ ట్రిగ్గర్ చేస్తుంది ఒక సిగరెట్ కాల్చడానికి అని చెప్పి మీరు ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయండనమాట. తర్వాత మీరేం చేస్తారంటే ఒక క్లియర్ గోల్ పెట్టుకోండి. క్లియర్ గోల్ పెట్టుకొని, ఈ క్లియర్ గోల్ ఎలా ఉండాలంటే, నేను స్మోకింగ్ మానేయాలనుకుంటున్నా. సిగరెట్ కాల్చడం మానేయాలనుకుంటున్నా. ఎందుకంటే అని చెప్పి మీరు క్లియర్ గోల్ పెట్టుకోండి. చాలా రీజన్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే మన హెల్త్ ఒకటి పాడైపోతుంది ఫస్ట్. ద సేమ్ టైమ్ మనం చాలా డబ్బులైతే దానికైతే వృధా చేస్తాం. సో, చాలా రకాల మనతో పాటు ఆ సిగరెట్ పొగ వదులుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది. సో, ఇటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మీరు క్లియర్ గోల్ పెట్టుకోండనమాట. గోల్ పెట్టుకొని ఎందువల్ల నేను మానేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు మీ గురించే కాకుండా మీ పక్క వాళ్ళ గురించో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆలోచించి ఒక గోల్ అయితే మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండనమాట. సో, ఈ పర్టిక్యులర్ రీజన్ వల్ల నేనైతే మానేద్దాం అనుకుంటున్నాను స్మోక్ చేయడం అని చెప్పి మీరు ఫస్ట్ పెట్టుకోండనమాట. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిందేమంటే, ఈ పర్టిక్యులర్ స్మోకింగ్ చేసేదాన్ని వెంటనే మనం ఏం మానేయలేం. సో, మనం దీన్నేం చేయాలంటే రీప్లేస్ విత్ పాజిటివ్ ఆల్టర్‌నేటివ్స్ అనమాట. సో, మీకు అనిపిస్తుంటుంది అర్జెంట్‌గా మీకు స్మోక్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు ఇలా వెంటనే ఆపేసుకొని మీరైతే వెంటనే స్మోక్ చేయడం, ఆపేయడం అనేది ఎక్కడ జరగదు. 1 డేలో ఎక్కడ అయిపోదనమాట. మీరేం చేయాలి? మీకు స్మోక్ చేయాలనిపిస్తుంది. ఆ టైంలో ఏమంటే ఒక పాజిటివ్ ఆల్టర్‌నేటివ్ వైపు వెళ్ళిపోండనమాట మీరు. సో, కొంతమందికి ఏమంటే పిచ్చెక్కిపోతుంటుందనమాట. సిగరెట్ గనుక కనపడకపోతే ఆ టైంలో. సో, ఆ టైంలో మీరేం చేస్తారు? వేరే దానికి పాజిటివ్‌గా షిఫ్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇది తప్పించుకోవడానికి అర్జెంట్‌గా వాళ్ళకి స్మోక్ చేయాలనిపిస్తుంది. చూయింగ్ గమ్ నములుతారనమాట. వెంటనే మీ జేబులో ఒక చూయింగ్ గమ్ ప్యాకెట్ ఎప్పుడు పెట్టుకోండి. మీకు స్మోక్ చేయాలనిపిస్తుంది. ఆ స్మోక్ చేయాలి అన్న ఆలోచనని మీరు అణగదొక్కకుండా మీరేం చేస్తారంటే దానికొక పాజిటివ్ ఆల్టర్‌నేటివ్ అయినటువంటి చూయింగ్ గమ్‌నయితే మీరు నమలడం స్టార్ట్ చేయండనమాట. స్టార్ట్ చేశారంటే మీకు అనిపిస్తుంది కొంతకాలం ఇలా చేసిన తర్వాత బై ప్రాక్టీస్ ఇలా చేసిన తర్వాత సపోజ్ మీరు రోజులో ఒక 4 సార్లు స్మోక్ చేస్తారనుకోండి. 4 సార్లో 3 సార్లు లేకపోతే 2 సార్లు ఇట్లా చూయింగ్ గమ్ అయితే మీరు నమిలి చూడండనమాట. సో, బై టైమ్ వెళ్ళే కొద్దీ మీకేమవుతుందంటే మీకే అర్థమవుతుంది. ఓకే. ఆ టైం నాకు స్మోక్ చేయాలనిపించిన ప్రతిసారి కూడా ఆటోమేటిక్‌గా మీ చెయ్యి అనేది చూయింగ్ గమ్ వైపు వెళ్తుంది. మీరు చూయింగ్ గమ్ నములుతారు. ఇదనేది మర్చిపోతారనమాట కొంతకాలం తర్వాత. ఇదేది చాలా ఇదిగో మాటల్లో చెప్పినంత ఈజీ అయితే కాదు ఇదంతా కూడా. చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీరేం చేస్తారు జస్ట్ నేను ఎగ్జాంపుల్‌గా చెప్పానంతే చూయింగ్ గమ్ నమలడం అనేది. సో, మీరు దీన్ని ఒక పాజిటివ్ మీకు దగ్గరలో మీరు ఏం చేయగలుగుతారో కొంతమంది పుషప్స్ చేస్తారు. కొంతమంది స్క్వాట్స్ చేస్తారు. ఇట్లా ఒక పాజిటివ్ ఆల్టర్‌నేటివ్‌తో దాన్నైతే మీరైతే రిప్లేస్ చేయడానికి ట్రై చేయండనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక సపోర్టివ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మీ పక్కన ఒకడు ఏం చేస్తుంటాడంటే మీరు స్మోక్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు. బట్ వద్దులే ఈసారి మానేయాలని చెప్పని చాలా స్ట్రాంగ్‌గా నిల్చొనుంటారు. పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడు తాగరా ఈసారికి ఏం కాదు. ఒక్కసారికే కదా అని చెప్పి మళ్ళీ మమ్మల్ని తోస్తుంటాడనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే అబ్బా! ఈ ఒక్కసారికేలే అని చెప్పి వాడు ఫోర్స్ చేస్తున్నాడు కదా అని చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మళ్ళీ తాగడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో, మీ పక్కన ఉన్న ఎన్వైర్న్‌మెంట్ కూడా ఫస్ట్ మిమ్మల్ని సపోర్ట్ చేసే విధంగా, మీకు సపోర్ట్ క్రియేట్ చేసే విధంగా మీరైతే పెట్టుకోవడానికి ట్రై చేయండనమాట ఎప్పుడు కూడా. సో, ఇటువంటి వాళ్ళ నుంచి కొద్దిగా అవాయిడ్ చేయండి కొంతకాలం. మీరు ఈ హాబిట్ నుంచి బయటపడేంత వరకు కూడా ఇటువంటి వాళ్ళని కొద్దిగా అవాయిడ్ చేయండనమాట. అవాయిడ్ చేసి ఓకే. నువ్వు చేయగలుగుతావు. ఇదేది ఒక పెద్ద సమస్య ఏం కాదు. దీంట్లో నుంచి నువ్వు బయటకి రాగలుగుతావు ఈ అడిక్షన్ నుంచి అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారో అటువంటి వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ ఉండండనమాట. సో, ఇది ఫస్ట్ థింగ్ అనమాట మీరు చేయాల్సింది. సో, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఏమంటే ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్ అండ్ పర్సిస్టెన్స్ అనమాట. ఇదెప్పుడు మనం చెప్పుకున్నట్టే ఏదో
వన్ డేలో అయిపోయే ప్రాసెస్ అయితే కాదు అంతా కూడా. వితిన్ మంత్స్ పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు. చాలా కాలం అయితే పడుతుందనమాట. మీరేమంటే పర్సిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. కంపల్సరీగా మీరైతే ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ పర్టిక్యులర్ థింగ్ ఆపాలి అంటే మీరే ఆపగలుగుతారు దాన్ని. ఎవడో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వచ్చి ఆపేసేయని చెప్తే మీరేం సడెన్‌గా ఆపేరు కదా! ఆ మార్పు అనేది మనలో రావాలి కాబట్టి మీ అంతట మీరే పట్టుదలగా నిల్చొని లేదు నేను సిగరెట్ కాల్చను, నేను స్మోక్ చేయను అని చెప్పి మీకు మీరే చెప్పుకొని ఉండాలన్నమాట. ఒక దృఢ నిశ్చయంతో మీరు ఉండాలన్నమాట. అది నేను చెప్పేది. సో, ఇటువంటి హ్యాబిట్స్ అనేవి చాలా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తాయి. హెల్త్ వైస్‌గా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఫైనాన్షియల్‌గా ఇంపాక్ట్ చేస్తాయి. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా చాలా ఇంపాక్ట్ చేస్తాయన్నమాట. సో, ఇటువంటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి దేనివల్ల మీరైతే ఈ హ్యాబిట్స్‌కి ట్రిగ్గర్ అవుతున్నారో లేకపోతే ఎడిక్ట్ అవుతున్నారో అన్నవి ఫస్ట్ మీరు ఫైండ్ ఔట్ చేసి నేను చెప్పిన ఈ 5 స్టెప్స్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి అయితే మీరు ఖచ్చితంగా ఓవర్ ఎ పీరియడ్ మీరు ఖచ్చితంగా అయితే బయటకొస్తారనమాట. సో, ఇంకొక మంచి కాన్సెప్ట్‌తో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.